చెప్పు ఏం చేయబోతున్నావు? ఇది ఆవకాడో జ్యూస్ రెడీ చేస్తాను ఇప్పుడు సార్. దీంట్లో ఏంటి? ఆవకాడోలు, ఖర్జూరం, ఆవకాడ, యాలకుల పొడి, పాలు వేడి చేసి. ఇది యాలకుల పొడి, మరి పక్కన యాలకులు ఉన్నాయేంటి? సరే, నేను కొన్ని మిగిలితే ఎక్కడ పెట్టినాను. సరే, కత్తి కూడా కావాలా? కట్ చేయాలి సార్ ఆవకాడ. మీరు పాలు వేడి చేసి పెట్టాలి. ఓకే, పాలు వేడి చేసి పెట్టాలంట. ఓకే, నెక్స్ట్ ఖర్జూరంలో పోసి కొంచెం ఒక 5 minutes నానబెట్టాలి. ఇది కాగబెట్టిన పాలా? కాగబెట్టిన పాలు సార్. ఓకే, అంటే నానిందనుకో మిక్సీకి వేస్తే మెత్తగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆవకాడ కట్ చేసుకోవాలి. మరి మ్యూజిక్ వేయాలి కదా, అట్లా అవసరం. ఇట్లా మ్యూజిక్ ఏం వేస్తారు సార్? ఏదైనా పెట్టండి సార్. ఆ గింజ తీసేయచ్చు సపరేట్గా అట్లా ఈజీగా. చాముండేశ్వరి, చేతులు కడుక్కొని చేస్తున్నావు కదా? చేతులు వాష్ చేసుకున్నాను సార్, నీట్గా ఉంటుంది. ఇలా అవకాడలు కోసాక వేసుకుంటాం, అంటే ఖర్జూరం అట్లే ఉండిపోతుంది కదా సార్, అందువల్ల దీన్ని. ఓకే, పాలు, ఖర్జూరము. నెక్స్ట్ దీంట్లోనే యాలకుల పొడి కొంచెం. ఓకే, చిటికెడు అవకాడోలు. ఇది కొంచెం. సో ఇలా మిక్సీ వేసినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి, వాటిని చూపెట్టకూడదు యూట్యూబ్లో, ఓకేనా? సరే, ఇలా ఇలా చూపెట్టేయాలి పాలుగా, ఇలా తుడిచేసేయాలి ప్రేక్షకులకు కనపడకుండా. మళ్ళీ నీట్గా ఇలా పెట్టేసేసి వీడియో చేయాలి స్టైల్గా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో వేసేసి పాలు ఉన్నాయి కదా, పాలు పోయాలి. ఆవకాడో, పాలు, ఖర్జూరము, యాలకుల పొడి ఇవన్నీ లేవు అంతే కదా? అవును సార్. ఇది గోరువెచ్చని పాలు అంటే వేడిగా పోయకూడదు, ఆడపెట్టుకోవాలి సార్. ఇవే దీంట్లో చక్కెర అలాంటివి ఏమి వేయాలి? ఖర్జూరమే స్వీట్ కదా సార్, చక్కెర ఏమి వేయకూడదు. ఒక నిమిషం. ఇది మళ్ళీ కొన్ని పాలు పోయాలి. పాలు పోసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే టేస్ట్కి తగ్గట్టు. అంటే జ్యూస్ కదా, ఆవకాడ జ్యూస్ కదా సార్, చిక్కగా ఉండకూడదు, కొంచెం పలసగా తాగేలాగా. మరి ఇప్పుడు ఇది మిషన్ మీద పెట్టినప్పుడు బయట పడిపోతాయి కదా? పడదు సార్. ఓకే, ఇప్పుడు అంటే ఖర్జూరం గట్టిగా ఉండింది, అందువల్ల పడింది. ఇప్పుడు పడదు. మళ్ళీ మిక్సీకి పెట్టాలా? మిగతా పాలు కూడా పోసుకొని కలిపేసి గ్లాసులలో పోసుకొని. మరి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకూడదా? పెట్టాలి సార్ ఫ్రిడ్జ్లో.
మరి ఆగలేకపోతే నాలాంటి వాడు ఆగకుండా తాగేసి ఏమైనా అవుద్దా ప్రమాదం? ఏమవుతుంది సార్, బాగానే ఉంటుంది టేస్ట్. కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తాగితే ఫ్రెష్ చల్లగా బాగుంటుంది సార్. సరే ఊరికి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి వెంటనే తాగేస్తే? వెంటనే తాగకూడదు సార్, ఒక 20 నిమిషాలను ఉండాలి. కూల్ అవ్వాలి ఓకే ఓకే. 20 నిమిషాలు పడుతుంది సార్. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓకే 20 నిమిషాల తర్వాత తాగొచ్చు. ఆ స్టీల్ పుల్లలతో పెట్టాలా? పెట్టుకోవచ్చు సార్, అంటే మళ్ళీ అట్లా ఎక్కువ తాగొచ్చు. ఓకే 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 సరే వేసేసే ఫ్రిడ్జ్ డోరు. ఓకే అయిపోయింది, తీసేసాయి. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇక్కడ ఉన్న ఇదంతా ఉంది కదా, వీటన్నిటిని మనం క్లీన్ చేయాలి. చేయకపోతే మాత్రం మనకి మనసులు బాధపడిపోతాయి. ఈ మిగిలిన అవకాడో మాత్రం సలాడ్ చేసుకోవచ్చు. ఓకే సలాడ్ చేస్తావు ఇప్పుడు? తర్వాతనా? ఇప్పుడు వద్దులే, రేపు చేద్దాం. మళ్ళీ అది ఇంకో వీడియో అయిపోతుంది. అవకాడో సలాడ్ అనేసి వీడియో చేస్తాను. చల్లబడిందో చూడ, చల్లబడితే తాగేస్తాను, నేను ఆగలేకపోతున్నాను. ఇంకో 5 నిమిషాలు చల్లబడాలా? ఓకే. మరి ఈ లోపల ఇది కాస్త శుభ్రం చేసేసే. శుభ్రత పరిశుభ్రత చెత్త అంతా తీసుకువెళ్ళేసి మీ ఇంట్లో ఇలాంటి చెత్త బొట్టులు ఉంటే దాంట్లో వేసేసేయండి. తర్వాత దాన్ని ఇలా కడిగేసేయండి. ఓకే. ఇప్పుడు ఇది చల్లబడింది అనుకుంటున్నాం కానీ చల్లబడలేదు, వేడిగానే ఉంది. ఊరికే మీకోసం మేము ఆగలేం కాబట్టి తాగేస్తున్నాం ఇట్లా. భలే ఉంది, సూపర్ ఉంది చాముండేశ్వరి. బాగుంది కదా? వెరీ గుడ్. అవకాడో దీని ఏమంటారు? సూపర్ టేస్ట్ సార్. అవకాడో మిల్క్ షేక్. ఖర్జూరం మిల్క్ షేక్ అంతే కదా? రైట్. చాలా బాగుంది. ఓకే, మీరు కూడా చేసుకొనేసేసి మాకు చెప్పండి. ఓకేనా? బాయ్.